తెలంగాణ విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ధర్మ టీచర్స్ యూనిటీ రాష్ట్ర విద్యా సదస్సులో వక్తలు ఆందోళన చేపట్టారు. విద్యకు బడ్జెట్లో కనీసం 20% నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో సుమారు 48% ఉన్న విద్యార్థుల ఎన్రోల్మెంట్ ప్రస్తుతం 31% పడిపోయిందని తెలిపారు. విద్యా సూచీలో తెలంగాణ 37వ స్థానంలో ఉండటం పరిస్థితికి అర్థం పడుతోందన్నారు. రాష్ట్రంలోని సుమారు 3500 పాఠశాలలో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కోరారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన బీసీ, ఎస్సీ, ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ విద్య, వైద్య రంగాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. విద్యారంగ పరిరక్షణ కోసం ఉపాధ్యాయులంతా ఐక్యంగా పోరాడాలని ధర్మ టీచర్స్ యూనిటీ నాయకులు పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ భవిష్యత్తులో మరిన్ని ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. అదేవిధంగా తెలుగు భాష సంబంధించినటువంటి వాంగ్మయాన్ని తెలంగాణ అభివృద్ధిలో భాగంగా నా బాధ్యతలు నిర్వర్తిస్తానని మనం చేస్తూ, ఈ తెలంగాణలో విద్య అనేది చాలా ఏ స్థానంలో ఉందంటే ఇప్పుడు 18వ అన్ని మన రికార్డ్స్ అన్నీ ఏమున్నాయంటే చెడ్డ పేరుకు రికార్డ్స్ ఉన్నాయి. అంటే అవినీతికి పెద్ద భ్రష్టు పట్టించడం వల్ల అలాంటివి జరిగింది. అయితే దీనికి చరిత్ర కూడా ఉంది. మనకు నైజాం కాలంలో మనకు విద్య మీద అసలు ఏమాత్రము వాళ్ళు పట్టించుకోలేదు, అణచివేశారు. అట్లా ఈ తెలంగాణ ప్రాంతాన్ని విద్య చాలా జాగీర్దారులు, నవాబుల యొక్క పిల్లలు మాత్రమే ఉర్దూ మీడియంలో చదివేది. మనం 1920s